శ్రీమద్ భాగవతం Canto 11, chapter 16, verses 39, 40, 41. Sankhyanam paramanunam kalena kriyate maya natadame vibhutinam sritonani kotisha tejasri kirti ఐశ్వర్యం హృస్యాగ శోభగంబగ వీర్యం తితిక్ష విజ్ఞానం ఎత్ర ఎత్ర చ మేన్షక ఏతస్య కీర్తిత సర్వ సంక్షేపేణ విభూతయ మనోవికార ఏవైతే యథావాచ విధీయతే. అనువాదము తాత్పర్యం శ్రీల ప్రభుపాదికి. విశ్వమునందలి పరమాణువులను ఎప్పుడైనా లెక్కింపగలిగినను అసంఖ్యాక విశ్వముల్లో నేను ప్రకటించిన ఐశ్వర్యాలు మాత్రము ఎవ్వడు లెక్కింపజాలడు. ఇక్కడ కూడా 10వ అధ్యాయంలో భగవద్గీత 42 శ్లోకాలు, ఇక్కడ కూడా 42 శ్లోకాలకి ఆయన ఇంక ఎంత చెప్పుకుంటూ పోవాలా అన్నట్టుగా దాన్ని మళ్ళీ దాన్ని వైండప్ ఇంకా చెప్పుకుంటూ పోతూ ఉండొచ్చు. కొంత చెప్పిన తర్వాత భగవంతుడు ఈ విధంగా ఎన్నైనా చెప్పుకుంటూ పోవచ్చు. విశ్వమునందలి పరమాణువులను ఎప్పుడైనా లెక్క పెట్టగలిగిన అసంఖ్యాక విశ్వముల్లో నేను ప్రకటించిన ఐశ్వర్యమును మాత్రం లెక్కింపజాలము. ఇంకా మన కృష్ణనామం అంటే మనకి ఇంకా ఎలాంటి నమ్మకం ఉండాలా? కృష్ణనామం మన దగ్గర ఉందంటే మన దగ్గర అన్నీ ఉన్నట్టే లెక్క. ఒక్క కృష్ణనామం మన దగ్గర ఉందంటే అన్నీ ఉన్నట్టే లెక్క. కృష్ణనామం కాకుండా మన దగ్గర ఎన్నో ఉన్నా కూడా మనం ఇంకా కూడా దరిద్రులాగా ఇంకా ఏదో కావాలా. ఎందుకంటే ఆత్మకు కావాల్సింది కృష్ణనామం. ఆ న్యూటన్ గారు కూడా అన్నారు. న్యూటన్ ఎవడు మాట్లాడి సైంటిస్ట్. ఆయన దాదాపు 37-40 దాకా మామూలు ఒకటి మన జీవితకాలంలో ఏదో ఒక విషయం కనుగొన్నా కూడా మన బతుకంతా కూడా మనకి పేరు వస్తుంది. ఆయన ఇది చేశాడు, ఆయన అది చేశాడు, అటువంటివి ఎన్నో చేశాడు ఆయన. అందుకని జనాలైనంత గొప్పగా ఓయమ్మ ఒకటి కనుక్కోవడం కష్టం. న్యూటన్ గారు ఎన్ని ఆవిష్కారాలు చేశారు. ఆయనకి పేటెంట్ల మీద పేటెంట్లు, డబ్బుల మీద డబ్బులు, కుప్పలు తెప్పలుగా డబ్బులు. పేటెంట్లు అని పేరు ఎక్కడికి పోయినది. న్యూటన్ బిగ్ సైంటిస్ట్. కానీ ఆయనకి దేవుడు అంటే అపారమైన నమ్మకం. అంటే నిజంగా అటువంటి వ్యక్తులకి దేవుడు ఆయన ఇటువంటి విఖ్యాతినిస్తాడు, ప్రసిద్ధులు చేస్తాడు. ఎవరైతే వినయంగా ఉండి భజన చేస్తూ ఉంటారో ప్రభుపాద అందరూ కూడా బిత్తరపోయారు. ఈ ముసలాయన ఎలా రాయగలిగాడు ఇన్ని పుస్తకాలు ఆ వయసులో. మనం ఒక పుస్తకం రాస్తాను బతుకంతా చెప్పుకోవచ్చు. ఆ పుస్తకం రాదు, ఆ పుస్తకం రాదు.
అది కూడా ఆ వయస్సులో, అది కూడా అంత తిరుగుతూ అన్ని పనులు చేస్తూ అంత తిరుగుతూ మరి దాంతోపాటు పుస్తకాలు ఏంది ఒక మనిషికి సాధ్యమైన చూసి అప్పుడు భానుమహారాజు ఆయన ఒక మెయిల్ పెట్టాడు. ఆయన పుస్తకాలన్నీ ఆయన కూడా ఒక 200, 300 పుస్తకాలు రాశాడు. 200, 300 పుస్తకాలు. అవి చిన్న ప్యాంఫ్లెట్ లాగా కాదు, పెద్ద పెద్ద పుస్తకాలు రాశాడు ఇంగ్లీష్లో. బెంగాలీ పుస్తకాలు, సంస్కృతం పుస్తకాల్ని, గౌడీయ వైష్ణవ సాహిత్యాన్ని అంతా ఇంగ్లీష్లో. మీరు చదవలేరు, నేను చదవలేరు, ఎవడో ఒక మేధావి వచ్చి చదవచ్చు, వాళ్ళ కోసాన్ని ఇంత. హరిబోల్ ప్రియాంక. ఇద్దరిక ప్రసాద్. హరిబోల్ తులసం నిద్రపోతుంది. బెంగాలీ వాళ్ళు భక్తులు ఎవరంటే వాళ్ళలాగా ఎవరు కాలేరు. నేను వాళ్ళ రక్తంలో గౌరవ ప్రేమ రసార్నది సహజం. టక్కని మనం నానా అపరాధాలు చేస్తాం, మనం నానా అసావధానంగా ఉంటాం, మనం నానా అనర్థాలు కలిగి ఉండి మన హృదయంలో ఎన్నో అనర్థాలు, మనం అపరాధాలు. కానీ ఎవరన్నా బెంగాలీ వాళ్ళు భక్తులు ఎవరంటే ఠక్ అని తెలుస్తూ ఉంటాయి. ఎలా అడ్జస్ట్ కావాలా, ఎలా పనులు చేయాలా, ఎలా ఎక్స్పర్ట్గా ఉండాలా, ఏ పని చేసినా కూడా. ప్రభుపాద అన్నాడు, ఒక వివేకానందుడు వచ్చాడు, ఒక రామకృష్ణ పరమహంస వచ్చాడు. మనం పరమహంసను, రామకృష్ణ. ఒక రామకృష్ణ, ఒక వివేకానంద వచ్చారు. భారతదేశం, ప్రపంచం అంతా కూడా మారుమోగిపోయింది స్వామి వివేకానంద. కానీ ప్రభుపాద వచ్చాడు, ఆయన కూడా బెంగాలీ. ఆయన వీళ్ళిద్దరూ బెంగాలీ వాళ్ళే. ప్రభుపాద కూడా బెంగాలీ. ఆయన భారతదేశంలో బెంగాల్లో ఉన్నటువంటి మేధావులు వాళ్ళు అంటే ఎంత కూడా కుటుంబాల్లో వస్తూ ఉంటారు. సంతానాన్ని పుట్టించే పద్ధతిని బట్టి ఆ కుటుంబాలు ఆ విధంగా అలవాటైపోతా అటువంటి సంతానం వాళ్ళంతా కూడా మేధావులుగా. ప్రభుపాద ఆయన వచ్చి సనాతన ధర్మాన్ని ప్రచారం చేసి ఆయన రామకృష్ణ మిషన్ నామ్ నిశాన నారాయణ ఎవడు ఆయన ఎంతమంది ప్రభుపాద కృష్ణ భక్తులు అంటే రామకృష్ణ మిషన్ అది పోయింది అన్నట్టు, కొట్టుకుపోయిందంటే వరదల్లో కొట్టుకుపోవడం అట్లా. ప్రభుపాద అన్నాడు, ఒక బెంగాలీ వాడు చేసిన పని ఇంకో బెంగాలీ వాడే కొట్టగలడు, ఇంకెవరికి వీలు కాదు కొట్టడం. అంటే బెంగాలీ వాళ్ళు అదే బెంగాలీ అనే కాదు, మరి అదంతా కూడా ఒక రక్తంలో వస్తూ ఉంటుంది. అటువంటి వాళ్ళు పెద్ద పెద్ద పనులు చేస్తారు. మీరు రక్తం మార్పిడి చేయించుకుంటే మీరు ఇప్పుడు గొప్ప భక్తులు అయ్యారు. మీ కుటుంబంలో వచ్చే వాళ్ళంతా కూడా
గొప్ప భక్తులు. మళ్ళా ఆయన పుట్టి మళ్ళా పిల్లల కంటే, మళ్ళీ మీరు పుట్టి మళ్ళా పిల్లల కంటే, శారదం మళ్ళీ వచ్చే జన్మెత్తి మళ్ళా పిల్లలు కదంటే వాళ్ళ అమోఘమైనటువంటి వ్యక్తులుగా ఉంటారు. అంటే రక్తాలకు ఎక్కింది కదా, బాగా కృష్ణ భక్తి బాగా ఎక్కింది. మనం కుటుంబ జీవితంలో ఉన్నప్పుడు కృష్ణుడి కోసం పిల్లలు కనాల. ఆ రకంగా ఎవరికైనా వాళ్ళు కనేప్పుడు అలాంటి ఆలోచనలు ఉంటే, ఈ పనికి మాలిన సంతానం అంతా దేనికి పుడితే కృష్ణుడు సేవ చేశాడు ఒకటి పుడితే దారిని. ఇక్కడ సంతానాన్ని కోరుకోవడంలో తప్పు లేదు. భక్తి సిద్ధాంతం అన్నాడు ప్రభుపాదుల గురువు గారు, మీరు కృష్ణ భక్తుల్ని పుట్టించగలిగితే ఒక తల్లి వందల మంది కన్నా కూడా తప్పేం లేదు. కానీ వాళ్ళందరూ కూడా కృష్ణ భక్తులుగా ఉండాలి. ఆ రకంగా అంటే వాళ్ళు కృష్ణ భక్తులైనటువంటి కుటుంబాలు, వాళ్ళు కేవలం అన్ని పనులు కూడా కృష్ణుడి కోసం చేస్తూ ఉంటారు. ఇక్కడ న్యూటన్ గారు ఆయన అన్ని చేసిన తర్వాత అందరూ ఆయన్ని నోబెల్ ప్రైజ్ పేరు వినే ఉంటారు. నోబెల్ ప్రైజ్ విన్నారా? నోబెల్ ప్రైజ్ ఆయన కొండలు పగలగొట్టడానికి, కొండలు డైనమైట్ అంటారు. డైనమైట్ కొండలో చిన్న బెజ్జం వేసి ఆ లోపల డైనమైట్ పెట్టి దాని తోక తీసుకొచ్చి అంటిస్తే, మనం దీపావళి అప్పుడు మనం పటాకులు కాల్చేప్పుడు అంటిస్తే, ఇక్కడ అంటిస్తే పట్టు అంటుకుంది డైనమైట్. ఆయన అంటే పేలిందంటే ముక్కులు మోహం లేచిపోయి ఎంత పగిలిపోతుంది ఎవడికి తెలియదు. అంత దానిలో పవర్ ఉంటుంది. కొట్టిందంటే పెద్ద కొండ ముక్కలు అటు ఇటు పడిపోయింది. మీరు దగ్గరలో ఉంటే మీ కళ్ళు తెగిపోవచ్చు. దాన్ని డైనమైట్ పెట్టి దాని తాడు అంటించి ఎక్కడో పోయి కూర్చుంటాడు. ఈ లోపల ఒకటి పారిపోవాలి అక్కడి నుంచి, అంతే కదా. వెంటనే పేలితే కూడా పోతే ఈ అణుబాంబులు పేలినట్టుగానే దాన్ని డైనమైట్ అంటారు. అందుకే అప్పుడు మనం తెలుగు డైనమైట్ పెట్టి పేల్చి పారేసారు ఇలా అని చెప్పి. అంటే చెత్తగా ఇంకేం మిగిలేదేం లేదు అక్కడ. సో అది కనుక్కోవడం వల్ల ఇప్పుడు ఈ రోడ్లు వేయడాలు, ఈ కొండలు పాల్గొట్టడాలు, గుహలు, సొరంగాలు ఇవన్నీ కూడా ఆ డైనమైట్ వల్ల వీలవుతున్నాయి. లేకపోతే ఉలి సుత్తి తీసుకుని ఓడగొట్టగలని కొండరాళ్ళని అంత కిలోమీటర్లు సో డైనమైట్ పెడతాడు, పేల్చి పారేస్తుంది. సో అది కనుక్కునేప్పటికీ ఆయనకి ఇంకా డబ్బులు కుప్పలు తెప్పలుగా. ఎవరిన కూడా ఆయన దగ్గర డైనమైట్ కొనుక్కోవాలంటే ఎంతైనా వేయాలి. అంతే దారిలో కొండ అడ్డంగా ఉంది, తీసి పారేసి రహదారి వేయాలా, దానికి వేయడానికి 10 కోట్లు పెడుతుంది. ఈయన డైనమైట్ మీరు 5 లక్షల్లో కొనుక్కుంటే మీకు 10 కోట్లు మిగులుతుంది. ఎంత తేడా ఉంది అంటే ఆయనకి డబ్బులు విపరీతంగా వచ్చిపోతుంది. కానీ జనాలందరూ కూడా ఆయన తిట్టడం ప్రారంభించాడు. వీడు వినాశాన్ని కలిగించాడు, వీడు నాశనం చేసే పని చేశాడు అంటే దాన్ని దురుపయోగం చేసేప్పుడు మీరు డైనమైట్ని మీరు మనకు ఒక ఉపయోగపడాలి, ఆ పనులకు వాడుతుంటే పర్వాలా. మీరు డైనమైట్ని వాడిలు ఎగరగొట్టేయాలా, వీడు ఊరు ఎగరగొట్టేయాలా, నిలబడవా. నేను పండుకొని రమ్మని చెప్పా కదా, 1 గంట పండుకొని సిద్ధంగా ఫ్రెష్గా. ఎప్పుడు ఇంక నేర్చుకునేది ఉండదు. రోజు క్లాసులు నిద్రపోతుంటే ఇంకా నేర్చుకునేది. ఏం చదువుతుంది భాగవతంలో, ఏం భాగవతం చదువుతున్నా అంటే నాకేం తెలుసు, ఏం స్కందం చదువుతున్నావా,
అక్కడ చూడాలి. ఏం స్కందం, ఏం అధ్యాయం, ఏం శ్లోకం, ఏం టాపిక్, ఎవడెవరితో మాట్లాడుతున్నారు, ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎవరెవరితో మాట్లాడుతున్నారు. మహారాజు శారదమ్మతో మాట్లాడుతున్నాడు అంటే, కృష్ణుడు ఉద్ధవుడితో మాట్లాడుతున్నాడు. ఏమైంది, ఏం చదువుతున్నావు? నిద్ర వైపుకి అర్థాలకాలండి ఎగిరిపోయినాయి పైకి. ఏం వింటున్నాయో తెలియదు. ఇక్కడ డైనమైట్ అందరూ ఆయన తిట్టుకు వస్తున్నారు. వీడేదో ఎప్పుడో కొండలు పాలు కట్టే పని ఎప్పుడో ఉంటుంది. దీన్ని ఉపయోగించి ఇళ్ళు లేపేయడం, పేటలు లేపేయడం, అంటే శత్రువులు ఉంటాయి కదా, శత్రువులు గొడవలు, డైనమైట్ పెట్టడం, లేపి పారడం అని. వాడు చూస్తాడు, వాడితో పడి ఇల్లు పోతుంది. శత్రువుని వదిలించుకోవడం, శత్రువుని. జనాలంతా తిట్టిపోయడం ప్రారంభించారు. వీడు ఏం కనుక్కున్నా కానీ జనాభాని దేశాన్ని నాశనం చేసే పని చేశాడు. వాడెవరే నేను బతుకుండగా నన్ను తిట్టుకొస్తున్నారు, పోయిన తర్వాత నా పరువు ఏమవుతుంది అంటే అని ఆలోచించాడు. ఆయన పోయే ముందు ఆలోచించి మొత్తం ఆయన దగ్గర ఉండే డబ్బులన్నీ ఈ డైనమైట్ కనుక్కోవడం వల్ల ఆయనకు వచ్చినటువంటి అంతులేని ధనాన్ని ఏం చేసిపోతే శాశ్వతంగా జనాలను తిట్టిపోయడం కాకుండా వాళ్ళని పొగుడుతూ ఉంటారు. ఈ పని ఏం చేశాడు, ఆ డబ్బులన్నీ ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టి ఎవరైతే మానవ సమాజానికి ఉపయోగపడేటువంటి చక్కటి పనులు చేస్తారో ఆయా రంగాల్లో వాళ్ళకి ఇంత ఇంత డబ్బులు ఇవ్వండి. ఎవరైతే ఉపయోగపడే పనులు చేస్తారు, ఆయన చేసిన పని నాశనం చేసే పని, కానీ దానివల్ల సంపాదించిన డబ్బులన్నీ బ్యాంకులో పెట్టి దాని ఏమన్నా నోబెల్ ప్రైజ్, నోబెల్ అనేది ఆయన పేరు, నోబెల్ అంటే ఆయన పేరు మీద నోబెల్ ప్రైజ్. నోబెల్ ప్రైజ్ అంటే కనీసం 2 కోట్లు 3 కోట్లు ఒక్కొక్కళ్ళకి డబ్బులు. అంటే ఆ రకంగా ఆయన నేను చనిపోయిన తర్వాత వీడు ప్రపంచానికి నాశనానికి దారి చూపించిపోయాడు అనకుండా ఆయన ఎవరైతే మంచి పనులు చేస్తారో వాళ్ళకి దీని నుంచి వచ్చే వడ్డీ డబ్బులు ఎంత వస్తాయి అంటే ఆయన ఎంత డబ్బులు పెట్టుంటాడు అక్కడ. ఇక్కడ మనం చెప్పుకునేది ఈ న్యూటన్ గారు ఆయన అన్నది జనాలంతా ఆయన పొగుడుతూ ఉంటే, బాబా మీలాంటి శాస్త్రజ్ఞులు ఇన్ని పనులు చేసేవాళ్ళు, ఇంత గొప్ప పని చేసేవాళ్ళు ఎంతోమంది శాస్త్రజ్ఞులు ఉన్నారు, కానీ వాళ్ళల్లో ఆయన లూయిస్ పాస్చరు లేదా మేడం క్యూరీ లేదా ఐన్స్టీను కొంతమంది చేసిన పనులు ఎంతో అద్భుతమైనటువంటి, అంటే వాడి పేర్లు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు. ఆ రకంగా న్యూటన్ కూడా, న్యూటను ఐన్స్టీను. పాయింట్ వచ్చి న్యూటన్ గారిని జనాలంతా పొగుడుతూ ఉంటే ఇంతవరకు ఎన్ని మీరంతా ఆటలాగా కొత్త కొత్త విషయాలని మీరు కనిపెట్టేస్తున్నారు. జనాలు బతుకంత పరిశోధన చేసి చిన్న చిన్న విషయాలు కనుక్కుంటూ ఉంటారు, పెద్ద పెద్ద విషయాలు ఆయన తలదించుకునేవాడు. ఏమో అందరూ పొగుడుతుంటే మొదలు కాళ్ళు ఎగరేసుకోవాలా, నాలంటాడు వాళ్ళు లేడని చెప్పి. కానీ ఆయన పాపం తలకాయ తెచ్చుకున్నాడు. అడిగారు, ఏం మిమ్మల్ని జనాలు పొగిడినప్పుడు మిమ్మల్ని అవమానం చేసినట్టు ఫీల్ అవుతారని అడిగారు ఆయన. అడిగితే ఆయన అన్నాడు, ఇదే ఇక్కడ చెప్పినట్టుగా విశ్వమునందలి పరమాణువులను మనం లెక్కింపగలిగిన ఆయన అన్నాడు, బహుశా సముద్రపు ఒడ్డున ఉండేటువంటి ఇసుక కణాలని మీకు గుప్పెడి ఇసుక మీ బతుకు తెల్లారుతుంది. మీకు ఒక సిలిండర్ ఇసుక ఇచ్చి ఇవన్నీ లెక్క పెట్టండి, ఎన్ని రేణువులు ఉన్నాయో మీ వల్ల అవుతున్నాయండి. ఈ బతుకంతా లెక్క పెట్టినా కూడా కాదు, జస్ట్ అంత. ఆయన ఏమన్నాడు, నేను
సముద్రపు ఒడ్డున ఎంత ఇసుక ఉంటుంది. నేను సముద్రం ఒడ్డున ఒక లాగా ఒక పిడికిల్లో ఇసుక తీసుకుంటే, సముద్రం ఒడ్డు నుండి పిడికిలు ఇసుక తీసుకుంటే ఏమైనా తేడా వస్తుంది ఇసుకకి? ఎంతమంది ఎంత తీసుకుపోయినా ఇసుక అక్కడ తిన్నెలు ఇసుక దిన్నెలు, ఇసుక దిన్నెలు, ఇసుక తిన్నెలు, ఇసుక దిబ్బలు. కానీ మానవులు దేవుడు చేసిన దాన్ని అన్ని అద్భుతాలే. ఏదో కొన్ని అద్భుతాలు చేసుకుంటే దేవుడు చేసింది ఏది అద్భుతం కాదు, అన్ని అద్భుతాలు ఆయన చేస్తుంది. అంటే దేవుడు ఉన్నాడని తెలిసిన వాళ్ళకి వాళ్ళ గొప్పతనం గురించి విన్నప్పుడు, వాళ్ళని ఏమన్నా పొగిడినప్పుడు, ప్రభుపాద వ్యాస పూజ అప్పుడు కూడా అట్లా కూర్చునేవాడు ఆయన. ప్రభుపాద వ్యాస పూజ అప్పుడు 100 మంది ఎదురుకుండా కూర్చుని వాళ్ళంతా కూడా వ్యాస పూజ పొగుడుతూ బాగా గంభీరంగా. తర్వాత ఆయన జవాబు ఇచ్చాడు, ఇవన్నీ నాకు చెందేటువంటిది కాదు, ఇవన్నీ కూడా గురు పరంపరకి చెందుతాయి. నేను గురు పరంపరకు ప్రతినిధిని కాబట్టి గురు పరంపర తరపున కూర్చొని వినాల్సి వస్తుంది. నేను కొత్తగా చెప్పింది ఏం లేదు, ఇదంతా కూడా అరువు తెచ్చుకున్న జ్ఞానం. అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, మనంతా కూడా సుంఠలం. ఇంతకుముందు మన బతికేది ఎంఎస్సి బాటనీ, ఎంఎస్సి బయోకెమిస్ట్రీ, ఎందుకు పనికి మాలిన చదువు 25 ఏళ్ళు చెడగొట్టుకుని చేసి. కానీ ఇప్పుడు మనం నిజమైన జ్ఞానం గురించి మాట్లాడుతున్నామంటే ఇదంతా అరువు తెచ్చుకున్న జ్ఞానం. వాడు డబ్బులు అరువు తీసుకొచ్చి బిందు భోజనాలు పెడతాడు, అని వాడు సొమ్ము అయితే కదా, అది అరువు తీసుకొచ్చి విందు భోజనం వాడు పారిపోతాడు అక్కడి నుంచి, కట్టుకునేది వాడు అక్కడ డబ్బులు. అంటే భగవంతుడు మనకు గుర్తున్నట్లయితే మనలో ఎప్పుడు కూడా మనం గొప్పవాడు అని కానీ, మనం ఏదో పెద్ద గొప్ప పని చేసాం కానీ, భగవంతుడు గొప్పతనం గుర్తున్నంత వరకు మీరు ఎప్పుడు కూడా ఏదో మనకి సేవ చేసుకునే అవకాశం కలిగితే చాలు. ఇక్కడ మనల్ని పైకెత్తేయాలా, మనల్ని పొగిడేయాలా, ఇవన్నీ భక్తులకి వీటి మీద దృష్టి అయిపోదు. శిష్యులు ఏం చేస్తారు, శిష్యులు अच्छा चला होता है, अच्छा चला, आप हमको तारीफ करना ज़रूरत नहीं है, आप हमें बड़े चढ़ाना ज़रूरत नहीं है. మీరు మమ్మల్ని పొగడాల్సిన అవసరం లేదు. నిజంగా మీరు మా హితాన్ని కోరేవాళ్ళైతే ఇంకా మేము నేర్చుకోవాల్సినవి చెబుతూ ఉండండి, మాలో ఉండే లోపాలు బయట పెడుతూ ఉండండి, మేము నేర్చుకోవాల్సినవి తెలియజేస్తూ ఉండండి. మమ్మల్ని మీరు పొగడక్కర్లేదు. మేము చేసిందని నేను ఎన్నో ఉన్నాయి మనం తెలుసుకోవాల్సినవి. కొద్దిగా చేస్తే ఏమైపోయింది అక్కడికి. అంటే ఇప్పుడు కూడా I don't want to be glorified. I want to know how else I can improve. How else can I improve myself? ఎప్పుడు శిష్యులంతా కూడా ఎవరికి కావాలంటే ఈ సొంత డబ్బాలు ఎవరికి కావాలి అని ఆయన పోడాలి, వీడిని పోడాలి, అందరూ అరువు తెచ్చుకున్న జ్ఞానం. ఈ భగవద్గీత జ్ఞానం లేనప్పుడు అందరూ కూడా అంటే సొంత నెంబర్ 1, ఏమీ తెలియదు, కంప్లీట్ అయోమయం బతుకులో. అంటే ఇప్పుడు మనం ఈ మాత్రం ఆత్మజ్ఞానం గురించి మాట్లాడడం, ఈ మాత్రం మనం భజన చేస్తున్నాం అంటే అదంతా కూడా గురువుల యొక్క దయ. ఆ గురువులు ఏమంటారు, గురు పరంపర యొక్క ఆఖరిగా అంటారు అంత కృష్ణుడు వచ్చి మనం ఈ వేధింపులు, ఈ యుద్ధాలు, ఇవన్నీ మనకి తెలివితేటలు వచ్చిన వాళ్ళకి ఇక్కడ అన్ని దుఃఖాలే కనబడుతూ ఉంటాయి, తెలివితేటలు ఉన్న వాళ్ళకి ఇక్కడ అన్ని సమస్యలే కనబడుతూ ఉంటాయి. ప్రాబ్లం
ఎవ్రీథింగ్ ప్రాబ్లం చేయాలా మర్చిపోవాలి అంతే కదా. ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ ఎ ప్రాబ్లం, విచ్ ప్రాబ్లం యూ విల్ सॉल्व है कि नहीं? सब समस्या ही समस्या है, क्या समस्या का हल है? निकलो इधर से, जल्दी अपना बिस्तर इधर, ठीक है ना? समस्या है तो इधर क्या करेंगे? निकलो इधर से. इसको इंटेलिजेंस, హైట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఈ సంసారంలో మనం ఉండకూడదు. ఇక్కడి నుంచి బయటపడే పనులు చేయాలా, ఇక్కడి నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయాలా. ఇక్కడి నుంచి బయటపడాలి. ఎక్కడికి పోతారు బయటపడి? ఈ భూమి నుంచి బయటపడి మళ్ళీ మీరు ఇంద్రలోకంలోకి పోతారు, స్వర్గలోకాలకు పోతారు. బయటపడినట్లు లెక్క అయింది అది. ఇక్కడి నుంచి మీరు ఇంద్రలోకం నుంచి బ్రహ్మలోకంలోకి పోతారు. బయటపడ్డారా? ఇది ఎక్కడికి పోతే బయటపడినట్లు లెక్క? వైకుంఠానికి పోతే బయటపడినట్లు లెక్క. వైకుంఠానికి పోనంత వరకు ఎంత పెద్ద పొజిషన్లకి పోతూ ఉండండి. సో వాట్, అక్కడి నుంచి మళ్ళీ పడిపోవచ్చు. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తన అర్జున మాము పెత్తెత్తు కౌంతేయ. ఈ అక్కడికి పోయినా కూడా చావు పుట్టుకలు. ఎక్కడికి పోయినా కూడా కొద్దిగా తేడాలంటే. అమెరికాలో ఉంటే మీరు పెద్ద పెద్ద హాస్పిటల్లో చేస్తారు, ఇక్కడ ఉంటే మీరు మామూలుగా చేస్తారు. చావు అనేది రెండు చోట్లది. ఒక ఆయన కూడా అన్నాడు, మా నాన్నగారిని జస్లోక్ హాస్పిటల్, అంటే బాంబేలో అంతకంటే పెద్ద హాస్పిటల్ లేదు, మా నాన్నగారిని జస్లోక్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేశాడు. బతికాను బయటకు వచ్చాడా? అయింది పోయాడు. బతికాను బయటకు వచ్చాడంటే లేదు, పోయాడు. జస్లోకి అయితే అయింది, బ్రిడ్జ్ క్యాండీ అయితే అయింది, అపోలో అయితే అయింది. డబ్బున్నాడు పెద్ద పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించి శవాన్ని బయటికి పంపిస్తారు. అంత కట్టుకోలేనివారు వాళ్ళు చెందిన హాస్పిటల్లో పోయేసి బయటకు వస్తూ ఉంటారు. ఎవడు మనల్ని ఇక్కడ బతికించేవాడు ఎవడూ లేడు. ఇక్కడ మనం ముసలితనాన్ని నుంచి కాపాడేవాడు ఎవడూ లేడు. మనం కాబట్టి దేనికి మనం గర్వపడాలా, దేనికి మనకి పొగరు ఏముంది అంటారు. ఆల్రెడీ జ్ఞానం అంతా ఆల్రెడీ ఉంది, మనం దాన్ని తెచ్చుకుంటాం, దాన్ని అమలు పరుస్తాం, బయటికి పోతాం. స్కూల్లో ఎప్పుడు ఉంటుంది, కాలేజ్ ఉంటుంది, మీరు పోయి ఎంఎస్సీ చదువుకుని బయటకు వచ్చేస్తారు. మీకు ఎంఎస్సీ జ్ఞానం వచ్చింది, ఇంకోటి పోతాడు, వాడు చదువుకుని వస్తూ ఉంటాడు. ఎవరు కొత్తగా చేస్తుంది ఏం లేదు, ఆ సబ్జెక్ట్ అక్కడ ఆల్రెడీ ఉంది, మీరు పోతారా చదువుకుని బయటకు వస్తాం. ఆ రకంగా వేదాల్లో జ్ఞానం అంతా ఆల్రెడీ ఉంది. ఎవరు కొత్తగా ఆయన కాబట్టి ఈయన కాబట్టి. అందుకే ప్రభుపాద ఏమన్నాడు, ఆయన ఈ ఇస్కాన్ మూమెంట్ ప్రపంచం అంతా వచ్చిందంటే మీరు నా ద్వారా వచ్చిందంటున్నారు, అంతే ప్రభుపాద ద్వారా వచ్చింది, నా ద్వారా వచ్చిందంటున్నారు. కానీ నేను దీనికి క్రెడిట్ తీసుకోదలుచుకోలేదు. భగవంతుడు ఆల్రెడీ ఈ విధంగా ఈ సంస్థ పెరగాలని రాసి పెట్టాడు, ఈ విధంగా పెరుగుతుంది. మీరు మరి నా గొప్పతనం ఏందయ్యా అని మీరు అడిగినట్లయితే, నా గొప్పతనం ఏందయ్యా అని ఏం చెప్పాడు తెలుసా ప్రభుపాద? ఆయన పొగిడారు, మీరు ఇన్ని 100 మందిరాలు కట్టారు, ఇన్ని పుస్తకాలు రాశారు, ఈ భౌతిక జగత్తులో మీరంత అద్భుతమైన కార్యం, ఆధ్యాత్మిక సంస్థని. అంటే ఆయన నేను అంత భగవంతుడి ఏర్పాటుతో. మరి నా గొప్పతనం అంటే ఏమన్నా ఉంటే దానికి జవాబు మీరే ఇస్తారు. ఆయన అనేది నేను ఉన్నది ఉన్నట్లు చెప్పాను, మార్చకుండా, అది నా గొప్పతనం. అంటే నేను ఏమీ మార్చకుండా, నా పైత్యాన్ని ఉపయోగించకుండా, నా అతి తెలివిని ఉపయోగించకుండా నేను ఒక వార్తలు చేరవేసేవాడు, వార్తలు చేరవేసే మెసెంజర్ వార్తాహరుడే. నేను వార్తలు చేరవేశాను, నేను ఆ వైకుంఠ వార్తలు మీ దగ్గరికి చేరవేశా.
మీకు వైకుంఠం మీద మీకు కూడా నేను అక్కడికి పోవాలి ఇక్కడ ఎందుకు ఉండాలని ఆ పని నేను చేశాను. అంటే అంటే నా గొప్పతనం అంటే అంటే నేను ఏది మార్చకుండా చేర్చకుండా ఉన్నది ఉన్నట్లుగా నేను ఏ విధంగా విన్నానో ఆ విధంగా అది అంటే అందరూ కూడా పైత్యం పెడుతూ ఉంటారు దానిలో సొంత ఇక మిక్చర్ చేసి నేను అదంతా చేయలేదు. నేను కాంప్రమైజ్ చేయకుండా నో అడల్టరేషన్ నో కాంప్రమైజ్. కాబట్టి ఈ రకంగా మనం ఒక శుద్ధ భక్తి ఉద్యమాన్ని మనం చూస్తాం. ఇక్కడ పాయింట్ వచ్చి ఒక్కడే గొప్పవాడు ఈ భూమి మీద ఈ సృష్టిలో భగవంతుడు. అందరూ ఆయన దగ్గర నుంచి అరువు తెచ్చుకుంటూ ఉంటారు. అహంకారం ఉన్న వాళ్ళు చెప్పరు, వాళ్ళ గొప్పతనంలాగా చెప్పుకుంటారు. అహంకారం లేనివాడు ఇదంతా ఆల్రెడీ ఈ వేదాల్లో ఈ జ్ఞానం అంతా ఉన్నది. అంటే ఇక్కడ భగవంతుడు విశ్వమునందలి పరమాణువును మనం ఒక సముద్రం అంటున్నాం, ఎన్ని సముద్రాలు ఉన్నాయి? విశ్వమునందలి పరమాణువులను లెక్కింపవచ్చునేమో కానీ నా ఐశ్వర్యములు మాత్రం లెక్కింపజాలము. భగవద్విభూతుల పూర్తి పట్టికను ఉద్ధవుడు ఆశించరాదని భగవంతుడు ఈ విభూతుల పట్టికని చెబుతూ పోతా ఉంటే ఎంతైతే భాగవతుందో కేవలం అంత విభూతులతో అన్ని పుస్తకాలు తయారు చేయొచ్చు కదా. భగవంతుడికి ఆఫ్ చేశాడు 40 శ్లోకాలకి. చెప్పుకుంటూ పోతా ఉంటే మనం ఇంకా ఆ గ్రంథమే ఇంకో 18 శ్లోకాలలాగా తయారవుతుంది. కాబట్టి భగవంతుడు ఏమన్నాడు, ప్రభుపాద భగవద్విభూతుల పూర్తి పట్టికను ఉద్ధవుడు ఆశించరాదని. మన టైం కూడా పాడవుతుంది వింటో కానీ విన్న తర్వాత ఏం చేయాలో అది కూడా తెలియాలి కదా. భగవంతుడి విభూతుల గురించి వింటున్నారు, ఆ తర్వాత ఏం చేయాలి? మనం భగవంతుడి శరణాగతిని పొందాలి, మనం భగవంతుడికి సేవ చేయాలి, మనం భజన చేయాలి. శరణాగతి భజన సేవలో ఉండాలి. మనం వింటూ ఉండి ఇప్పుడు మీరు భజన చేస్తూ ఉంటారు, భజన చేసేది అక్కడ వంటవాడు వండుతాడు అక్కడ అన్న కదా. భజన వినడం మంచిదే, విని తర్వాత మిమ్మల్ని పంపిస్తారు, ఏదో సేవకు పోవాలి. ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా మీలో ఉత్సాహాన్ని నింపడానికి, మీలో ఆ పట్టుదల పెరగడానికి చెబుతాం. నేను పోయి పుస్తకాలు అమ్మాలి, నేను పోయి చక్కగా వంటలు ఉండాలి, నేను పోయి శుభ్రంగా దేవుడికి పూజలు చేయాలి, నేను పోయి శుభ్రంగా ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచాలి. సో మనం దేవుడికి సేవ చేయాలి. అంటే ఆయన భగవద్విభూతుల పూర్తి పట్టికను ఉద్ధవుడు ఆశించరాదని. విభూతుల సీమ తనకు కూడా తెలియదని. భగవంతుడు అంత గొప్పవాడు. భగవంతుడు అంటే పెద్ద వాళ్ళు ఎన్నో పనులు చేస్తారు. మోడీ గారు ఉంటారు, దేశం అంతా ఎన్నో పనులు చేస్తుంటారు. ఆయన 5 ఏళ్ల కాలంలో 10 ఏళ్ల కాలంలో మోడీ గారు ఇప్పుడు ఎన్నోసారి ఎన్నికయ్యాడు? 3వసారి. అంటే 3 5లు 15 ఏళ్ళు ఎన్ని ప్రదేశాలు పోయి ఎన్ని పనులు చేసి ఎన్ని ప్రాజెక్టులు పెట్టి ఆయన ఎన్ని గుర్తుపెట్టుకుంటాడో. ఎన్ని పెద్ద ప్రాజెక్టులు ఏమంటే అది నేనే చేయించాను. ఆయన 15 ఏళ్ల కాలంలో ఆయన చేసిన శంకుస్థాపనలన్నీ చెప్పమంటే మోడీ గారు చెప్పగలడైంది ఎక్కడ చూస్తాడైంది? చెప్పలేడు కదా. ఏ రోజుకు పోయి 50-60 శంకుస్థాపన చేసి వస్తాం. 3 ఆవిడ పని అది కదా. ప్రధానమంత్రి గారు ఆయన పని చేస్తాడు, ఆయన పని శంకుస్థాపన చేయడం. 360 రోజుకు 100 శంకుస్థాపనలు అయితే అట్లాంటిది 15 సంవత్సరాలంటే ఎవడు గుర్తుపెట్టుకుంటాడు? ఎవడికి ఇష్టమైంది వాడికి. మా ఊళ్ళో మోడీ గారి చేసి మీరు గుర్తుపెట్టుకుంటాడు, వాళ్ళ ఊళ్ళో మోడీ గారి వచ్చి మా ఊళ్ళో చేసి పాడింది వాడు గుర్తు. ఆయనకి ఎక్కడ గుర్తుంటాయి అని.
గుర్తు చేయాల్సి వస్తుంది. గుర్తు చేయాల్సి వస్తుంది. ఆయన భగవంతుడు ఏమంటాడు, నా గొప్పతనాన్ని నేనే చెప్పలేను. నేను భగవంతుడు అనంతుడు. భగవంతుడు అనంతుడు, అంతు లేనటువంటి వాడు. భగవంతుడు ప్రతి పరమాణువునందు ఉన్నాడు. పరమాణువుల సంఖ్యను లెక్కింపగలడేమో కానీ భగవంతుడు సర్వజ్ఞుడే అయినా అతని విభూతులు అనంతమైనందున వాటి సరి అయిన సంఖ్యను అతడు కూడా చెప్పలేడు. శక్తి, సౌందర్యము, ఇప్పుడు ఎవరి ముక్కు బాగుంది, ఎవరి కనుబొమ్మలు బాగున్నాయి, ఎవరి వెంట్రుకలు బాగున్నాయి, ఎవరి చెయ్యి బాగుంది, లెక్కలు వేసుకుంటూ పోతుండే రకరకాలుగా ఎన్నో చెప్పుకుంటూ పోతుంటా. బట్ ఆయన అంటున్నాడు వీటన్నింటి ఒక కేటగిరీలో పడేస్తాడు. శక్తి, శక్తులు, సౌందర్యము, యశస్సు, ఐశ్వర్యము, త్యాగము, బలము, అవన్నీ కూడా నా విభూతి విస్తారములే. ప్రపంచంలో ఎక్కడ ఏదైనా మనల్ని ఆకర్షిస్తుంటే ఏం చేయాలా? మిమ్మల్ని ఏదైనా ఆకర్షిస్తుంటే ఏం చేయాలా? ఈ ఆకర్షణ ఏంది అంటే అక్కడ భగవంతుడి యొక్క అసలు అన్ని ఆకర్షణలు భగవంతుడిలో ఉన్నాయి. నా మైండ్ ఇక్కడ ఇరుక్కోకూడదు, అక్కడ ఇరుక్కోకూడదు. నాకు ₹1,00,00,000 ఇల్లు ఉంది, నాకు ₹1,00,00,000 భగవంతుడికి లోకాలు నాకు ₹1,00,00,000 ఇల్లు ఏంది, ఎవడికి కాలేదు. అంటే ఎక్కడా కూడా మీకు కృష్ణుడు తప్పించి మీ మనసు ఎక్కడా కూడా ఆగడానికి లేదు. ఎప్పుడు కృష్ణుడి మీదే మీ మనసు నిలబడాలి. అటు ఇటు పోతున్నారంటే మనం భగవంతుని మర్చిపోతున్నట్లు లెక్క. కాబట్టి ఎక్కడ ఏ ఆకర్షణ కలుగుతుంది. ఈనాడు మీ ఫ్రెండా, విజిటర్, దర్శనం ఏం దర్శనం చేసుకున్నారు? ఏం దర్శనం చేసుకున్నారు? ఇది ఏం దర్శనం చేసుకున్నారు? అది విషయం. అది చాలామంది కొలువు తీరు ఉన్నారు అక్కడ. ఒక కృష్ణుడి పేరు ఎందుకు ఎత్తున్నారు అంటే మీరు సరిగ్గా చూడలే, దర్శనం సరిగ్గా చేసుకోలేదు. అక్కడ ఒకటే విగ్రహం ఉందా, చాలా ఉన్నాయా? అక్కడ ఒక్క విగ్రహం ఉందా, చాలా విగ్రహాలు ఉన్నాయా? అది అడుగుతున్నా. ఏం దర్శనం చేసుకున్నా? కృష్ణుడిని దర్శనం చేసుకున్నాను. అది నేను అక్కడ ఒక్క విగ్రహం ఉందా, చాలా విగ్రహాలు ఉన్నాయంట. అక్కడ ఒక్క విగ్రహం, మరి ఒక కృష్ణుడి పేరే చెప్పారండి అంటే అంటే పాయింట్ వచ్చి మీ ఆకర్షణ ఎక్కడ ఉన్నది? ఈరోజు మేము మాట్లాడుతుంది ప్రతి మనిషి హృదయం దేని ప్రతి ఆకర్షణ కలిగి ఉంటుంది. మీ ఆకర్షణ ఎక్కడ ఉన్నది? మీ ఆకర్షణ ఎక్కడికి పోతుంది? ఏది మీకు మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తూ ఉంటుంది? ఏది కావాలనిపిస్తున్నా? శివుడు. మరి ఇది శివాలయం కాదు, ఇది శివాలయం కాదు కదా. మీకు దేవుడు అంటే కూడా తెలియదు కదా. దేవుడు అంటే కూడా తెలియదు, ఎవరు దేవుడు అనేది కూడా తెలియదు. దేవుడు అనేది తెలిస్తే నేనుంటా నీ ఊళ్ళో ఇస్కాన్ మందిరం తప్పించి ఏ మందిరానికి పోను. ఏమి ఎందుకంటే అక్కడ ఏమీ లేదు కాబట్టి. ఎందుకంటే అక్కడ పద్ధతులు లేవు, చెప్పేవాళ్ళు లేరు. జనాలు అక్కడికి వెళ్ళి ఆ దేవుడు ఏం అడగాలో కూడా వాళ్ళకి తెలీదు. ఆ మందిరాలు తిరిగి లాభమైంది. మీరు అన్ని తిరగడం కంటే నా దగ్గర కూర్చుంటే మీరు అటు దేవుడిని చూడకపోయినా నా దగ్గర కూర్చొని అన్నీ నేర్చుకోవచ్చు కదా. అప్పుడు మీరు ఏ మందిరానికి ఆడాలి అని మీకు తెలిసిపోతాయి. అర్థమైనా? కాబట్టి మొట్టమొదట
దేవుడు దేవుడు అనడం కంటే అటు నాకు ఒక గురువు అనేవాడు కావాలా. ఆ గురువు దగ్గరికి వెళ్ళి భగవద్గీతలో ఏముందో నాకుండే డౌట్స్ అని పోయేదాకా గట్టిగా కేవలం నాకు దేవుడి మీద ఆకర్షణ నిలబడేట్టుగా నా మనసు ఉండాలి. అప్పుడే కదా నేను చనిపోయేప్పుడు దేవుడిని స్మరించగలిగేది. అప్పుడే కదా నేను మోక్షాన్ని పొందేది, బయటపడ్డా. అంటే ఈరోజు మీరు చేయాల్సింది క్లాస్ అయిపోతుంటే వచ్చారు ఆయన వాడు కొద్దిగా, అందుకే మీతో కొద్దిగా మాట్లాడుతున్నాను. మీకు వచ్చిన పుస్తకం సజెస్ట్ చేస్తాం. మీరు దేవుడి మీద ఆకర్షణ కలగాలి అన్నారు. దేవుడి మీద ఆకర్షణ లేదు, అది కూడా ఒప్పుకోవాలి. ఉంటే మనం బయటంతా ఎందుకు తిరుగుతూ ఉంటాం? 24 గంటలు ఆయన దగ్గర పడి ఉండొచ్చు. అంటే ఆయన మీద మనకు ఆకర్షణ ఉంది. ఆయన పనులు, ఆయన గుణగానాలు, ఆయన సేవలు, ఆయన గురించి మరింతగా వింటూ ఉండడం, 24 గంటలు ఆకర్షణ వదిలిపెట్టలేము. కానీ మన పరిస్థితి అట్ట కాదు. దేవుడి కంటే ఆకర్షణీయంగా ఉండేవాడు ఇంకోటి ఉండే అవకాశం లేదు. అంతవరకు మీ తెలివితేటలు పనిచేస్తున్నాయి. అంతే దేవుడిలాగా మనల్ని ఎవరు ఆకర్షించగలరు? ప్రశ్నే లేదు. దేవుడికి సమానంగా ఎవరు ఉండలేరు. కానీ మీరు తెలుసుకోవాల్సిందే, మన ఐడియా బాగానే ఉంది, దేవుళ్ళలో ఆకర్షణ ఉంది. కానీ మనకి ఆ ఆకర్షణ లేదో మనకి తెలియటం లేదు. నేను ఆకర్షింపబడలేదు. నేను ఎక్కడ ఉంటున్నా కూడా గతి లేక మనసు దేవుడి మీద ఉండేట్లుగా ఉంటే బాగానే ఉంటుంది. గతి లేక ఎక్కడైనా ఉండాల్సి రావచ్చు. ఈ తల్లిదండ్రులు ఉంటే వదిలేసి ఇక్కడ వచ్చి కూర్చోలేరు. మీరు వాళ్ళు ఎవరు చూసుకుంటారు? వాళ్ళని చూసుకుంటున్నా కూడా మనసు దేవుడి మీద ఉండాలా. చిన్న స్టోరీ చెప్పి, పండరిపూర్ పేరు విన్నారు ఎప్పుడైనా? పండర్పూర్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ రాష్ట్రంలో ఉంది? పండర్పూర్. పాండురంగ విఠల్ పేరు విన్నారా? మహారాష్ట్ర. మీకు వినికిడి తక్కువ, నేను మాట్లాడేది అర్థం కావట్లేదా? వీళ్ళంతా అట్లా అంటున్నారు. పండర్పూర్ అని చెప్పి మహారాష్ట్రలో ఉంది. అక్కడ మీలాంటి ఒక అమాయకుడు అనుకున్నాడు. మీలాంటి అమాయకుడు అనుకున్నాడు. ఆయన తల్లిదండ్రులు తప్ప ఎవరికి తెలియదు. ఎంతవరకు నాకు జన్మించిన వాళ్ళ తల్లిదండ్రులు, ఈ వయసు దాకా నన్ను పోషించిన వాళ్ళ తల్లిదండ్రులు, నేను తిన్నానా లేదా ఎప్పుడు పిలిచి అడిగేవాళ్ళ తల్లిదండ్రులు, ఎప్పుడు నా గురించి ఆలోచించేవాళ్ళ తల్లిదండ్రులు. కాబట్టి ఆయన నాకు తల్లిదండ్రులే దేవుళ్ళు అని పెట్టేసుకున్నాడు అమాయకుడు. అంటే ఆయనకు తెలుసు దేవుడు అనేవాడు కూడా ఉన్నాడు. అయితే నాకు తల్లిదండ్రులే దేవుడు అంటే దేవుడు ఉన్నాడు, తల్లిదండ్రులు ఉన్నాడు, అంతే కదా. మొత్తానికి ఆయన నేను తల్లిదండ్రులను సుఖపెడితే చాలు నా బతుకు, అంతకంటే నాకేం అక్కర్లేదు. అది దేవుడిని సుఖపెట్టినట్టే అని పూర్తిగా తల్లిదండ్రులకు రోజు పాద పూజలు చేయడము, అది వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయడము. గుడ్డివాళ్ళు, అది కూడా కాకుండా ఇద్దరు గుడ్డివాళ్ళు, తల్లిదండ్రులు ఇద్దరు కూడా గుడ్డివాళ్ళు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు. ఈయన వాళ్ళు నేను చులకనగా చూడకుండా ఆయన నాకు గొప్ప అవకాశం జన్మని ఇచ్చిన తల్లిదండ్రులకి వాళ్ళు గుడ్డివాళ్ళు అవడం వల్ల అన్ని పనులు చక్కగా నేనే చేసుకోవాలి. ఏదైనా అన్నీ వాళ్ళకి కావాల్సిన బయటికి డబ్బులు తీసుకురావాలా, కూరలు తీసుకురావాలా, వండి పెట్టాలా, వాళ్ళ రూము క్లీన్ చేయాలా, వాళ్ళ ఒళ్ళు పిసకాలా, వాళ్ళకి బెడ్ తయారు చేయాలి, వాళ్ళకి బాత్రూమ్, గుడ్డాళ్ళు కదా ఏది చేసుకుని. అంటే ఆయన ఎలాంటి విసుగు లేకుండా ఆయన మనసులో పెట్టేసుకున్నాడు. నా బతుకి నా తల్లిదండ్రులే నాకు దైవాలు, వాళ్ళని సేవ చేసుకుంటూ వాళ్ళని చూసుకుంటూ ఉండడం, వాళ్ళకి సుఖంగా ఉన్నారు, తింటున్నారా, పండుకుంటున్నారా, బాగానే ఉన్నారా. సో అక్కడ ద్వారకలో ఇది జరిగినప్పుడు కృష్ణుడు భూమి మీదే ఉన్నాడు. ద్వారకలో రుక్మిణి కృష్ణులు ఉన్నారు. ఆ రుక్మిణి కృష్ణులు ఈ భూమి మీద ఇట్లా తల్లిదండ్రులు సేవించేవాళ్ళు. అందరూ అంత ఎంత చేస్తూ ఉంటారు, అంత ఎంత గొడవలు కూడా పడుతూ ఉంటారు. తల్లిదండ్రులు పూర్తిగా అలాంటి ఓపిక నశించకుండా పూర్తిగా ఎప్పుడు వాళ్ళ గురించి
అదే ఇంకా దేవుడు వీడు మామూలు వ్యక్తి కాదు, మనుషుల్లో ఆ రకంగా మనసు తల్లిదండ్రులు పెట్టి పనిచేశాడు కాబట్టి వీడిని చూడడానికి పోవాలి. రుక్మిణీదేవికి చెప్పాడు, నిన్ను ఒక పుండలీకుడని, పుండలీకుడు ఆయన పేరు పుండలీక్, నీకు ఒక పిల్లాన్ని చూపించాలా. నాకు కూడా సేవలు చేస్తూ ఉంటారు జనాలు దేవుడికి, వాడు తల్లిదండ్రులు చేసినప్పుడు కూడా నాకెవడు దేవుడికి సేవ చేయట్లేదు కాబట్టి నిన్ను తీసుకెళ్ళి చూపించాలా. రుక్మిణీదేవికి చెప్పాడు. ఇద్దరు బయలుదేరి వస్తారు ద్వారక నుంచి. వచ్చేప్పటికి ఆయన తల్లిదండ్రుల సేవలో ఉంటూ ఉంటాడు. వాళ్ళు వచ్చారని కూడా చూడు, మామూలుగా దేవుడు రాగానే ఒక పవిత్రమైనటువంటి వైబ్రేషన్ వచ్చేస్తుంది. దేవుడు ఈ గదిలోకి వచ్చాడంటే వాతావరణం ఎట్లా ఉండదు, శక్తి, దైవశక్తి. కానీ ఈయన ఎవరో వచ్చినట్టుగా అనిపించింది ఆయనకి. తల్లిదండ్రుల సేవలో ఉన్నాడు. ఇంటికి ఎవరో అతిథులు వచ్చారు, ఆయన చూడలే. ఆయన కృష్ణుడు రుక్మిణిదేవి వచ్చాడు. కృష్ణుడు చూడగానే గుర్తుపట్టచ్చు కృష్ణుడు రూపం. కానీ ఆయన పూర్తిగా కింద నుంచి పైదాకా చూడలే. ఎవరో ఇద్దరు వచ్చినట్టుంటే అక్కడ ఇటుకుంటే ఆయన పేద బ్రాహ్మణులు ఇటుకుంటే అటు తోస్తాడు. నేను కొద్దిగా మా తల్లిదండ్రుల సేవలో ఉన్నా, మీరు ఈ లోపల ఇది కూర్చోండి మీరని చెప్పి ఇటుకుని వాళ్ళు సరిగ్గా చూడకూడదులే. దైవ దర్శనం కోసం జనాలు తంటాలు పడుతూ ఉంటారు. దేవుడు వచ్చి గుమ్మం దగ్గర వచ్చి నిలబడితే మీరు ఒక ఇటుకు తోసేసి అక్కడికి ఇక్కడ కూర్చోండి, మా తల్లిదండ్రుల సేవ పూర్తయిన తర్వాత దేనికి వచ్చారు. రుక్మిణి దేవుడిది వీడికన్నా మన ఇద్దరు వచ్చి నిలబడితే వాడు కూర్చోండి తర్వాత చూస్తా అంటాడండి. అంటే అదే నేర్చుకోవాల్సింది. ఏదైనా సేవలో దిగినప్పుడు అదే సర్వస్వం అనుకుని ఎట్లా చేయాలి నేర్చుకోవాలి. దగ్గర ఆ కుర్రాడు ఎట్లా చేస్తున్నాడు చక్కగా దేవుడికి సేవ చేసినట్టుగా అంతా చేసి బాగా ఎంత అలసిపోయి ఉంటాడు, అన్ని పనులు ఆయన చూసుకుని. ఆ తర్వాత చూడగానే ఆయన కృష్ణుడు కనబడుతున్నాడు. ఆయనపై కాళ్ళ మీద పడిపోయి నా ద్వారా తప్పు జరిగింది, మీరు వచ్చారని తెలియదు, ఎవరో అతిథులు వచ్చారని మా తల్లిదండ్రులు సేవ పూర్తి చేసి క్షమించండి, కాళ్ళ మీద పడిపోయి ఏం పర్వాలేదు, నువ్వు నీ తల్లిదండ్రులకు చేస్తున్న సేవకి సంతోషపడి నీకు దర్శనం ఇవ్వడానికి వచ్చాను, నో ప్రాబ్లం. అంటే నువ్వు ఏమైనా కోరుకో, నువ్వు కోరుకో. అంటే ఆయన అంటాడు, నా తల్లిదండ్రులని పూర్తిగా నేను సంతృష్టిపడే విధంగా సేవ చేసేటువంటి. మనుషులకు అప్పుడప్పుడు ఓపిక నశిస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు కొద్దిగా వాళ్ళకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మీకే రోగం వచ్చి పడితే తల్లిదండ్రులకి ఏం సేవ చేస్తాడు. అంటే ఏమడుగుతున్నాడు, అది దేవుడు కోరుకోవాలంటే నా తల్లిదండ్రులకి నా బతుకంతా వాళ్ళని పూర్తిగా వాడికి సేవ చేసే విధంగా నన్ను అనుగ్రహించండి. ఆయన కృష్ణుడు చూశాడు, రుక్మిణీదేవి చూసాడు, వాడు ఏమడుగుతున్నాడు. ఏమైనా అడుకోవచ్చు, ఆయన అందరికీ ఒకే దెబ్బకాన్ని అడగచ్చు, కానీ ఆయన దృష్టి అంతా ఒకటే ఉంది. సర్లే అది ఎట్లా చేస్తాం, నీకు ఆ తాపత్రయం ఉంది కాబట్టి నేను అవకాశం నీకు ఇస్తాను, ఇంకేదైనా కోరుకో అంటే ఎప్పుడు నేను నా తల్లిదండ్రులకి సేవలు చేస్తున్నా కూడా మనస్సులో మిమ్మల్ని మర్చిపోకుండా నన్ను అనుగ్రహించండి అని తెలుసు. నాకు దేవుడు కావాలా, తల్లిదండ్రులు సేవ చేసుకోవాలి. నేను నా తల్లిదండ్రుల సేవలో ఉన్నా కూడా నా మనసులో మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోకుండా. మళ్ళా దేవుడు అప్పుడు ఆయన అన్నాడు, ఇంకైపోయింది 2 కోరికలు. ఒకటి కృష్ణుడు ఇచ్చాడు, ఇంకోటి కోరిక అడిగాడు. ఆయన నా వైపు ఇంకొక కోరిక నేను కోరుకుంటా అన్నాడు. ఇదేంద్ర వీడు 2 కోరికలు ఇచ్చి మనం పోబోతుంది, ఇంకోటి కోరిక సరే చెప్పా అన్నాడు. చెప్పాయంటే ఇట్లా నిద్రపోతున్నా, ఇంత ఇంట్రెస్టింగ్ కథలు చెప్పు, ఏమి లెక్క లేకుండా. ఆయన టైం మర్చిపోయి ఇక్కడే కూర్చొని వింటున్నాడు. అవునా కదా, ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఏం చెప్పా ఇప్పుడు ఆఖర్లో ఏం చెప్పా? ఇప్పుడు దాకా ఏమన్నానంటే ఇప్పుడు దాకా ఏమన్నావా?
ఇప్పుడు దాకా ఏమైనా తలకే ఊపుతూ వచ్చావు. ఇప్పుడు దాకా చెప్పింది ఏం అర్థం కాదు. అరే ఏం అర్థమైంది? ఇప్పుడు దాకా ఏం అర్థమైంది? సంక్షేపంగా చెప్పగలగాలి. ఏం చెప్పాను మాత్రం ఎవరు వినకపోతే ఇంక గంటలు గంటలు క్లాస్ ఇచ్చి లాభం మీద ఏమన్నాడు? ఏం చెప్పాను? వాటి సంక్షేపంగా ఇప్పుడు ఈయన చెబుతున్న స్టోరీ ఏంది? ఇప్పుడే వింటున్నప్పుడు వాట్ ఈస్ ది పాయింట్ చెబుతుంది. తల్లిదండ్రులకు విశేషంగా సేవ చేస్తుంటే కృష్ణుడు రుక్మిణీదేవి దర్శనం ఇవ్వడానికి వచ్చారు. ఇలా తలకాయ ముందుకు పోతే వాళ్ళు వినపట్టలేదంట. ప్రతిదిన అడుగున తలకాయ ఊపుతున్నావు నెక్స్ట్ అని చెప్పుకుంటే మరి ఏం చెప్పాను అంటే అర్థం కావట్లేదు సార్ అంటే స్టోరీ ఆఖరికి వచ్చి మూడు స్టోరీ ఒక తల్లిదండ్రులకి ఆ విధంగా ఎవరు చేయలేని విధంగా సేవ చేస్తుంటే వాళ్ళ ఆ సేవకి భగవంతుడు ఎంతో సంతోషపడి అంత టూకీగా చెప్పేస్తారు. కృష్ణుడు రుక్మిణీదేవి దిగి వచ్చారు ద్వారక నుంచి. వచ్చి ఆయన తల్లిదండ్రుల సేవ పూర్తి చేసి గమనించాడు. అదే ఇంటికి వచ్చిన తల్లిదండ్రులని రుక్మిణీ కృష్ణని ఆయన లెంపలు వేసుకుని దండం పెట్టి, నేను దేవుడు అనుకోలే ఎవరన్నా అతిథులు వచ్చారనుకున్నా. సరే దేవుడు నువ్వు ఈ విధంగా సేవ చేస్తున్నావు కాబట్టి తల్లిదండ్రులకి దర్శనం అంటే తర్వాత నువ్వు ఏదైనా వరం కోరుకోమంటే ఆయన తల్లిదండ్రులనే చూసుకునే విధంగా భవిష్యత్తు మనుషుల తర్వాత చేయలేం పరిస్థితులు వస్తూ ఉంటాయి. కానీ నాకు మీరు అవకాశం అండి ఎప్పుడు నేను సేవ చేసుకుని సరే ఇంకో కోరుకోవా అంటే నేను మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోకుండా ఉండేట్టుగా రెండో కోరిక. ఆ తర్వాత ఇంకో వాళ్ళు వెళ్దాం అనుకుంటున్నారు, నాకు ఇంకొక కోరిక ఉంది అన్నాడు. ఆయన రుక్మిణీదేవి వైపు చూసి కృష్ణుడు సరే ఏం కోరిక సార్, మీరు ద్వారకలో ఉంటారు, అందరూ ఇక్కడి నుంచి మా ఊరి ప్రజలంతా కూడా ద్వారక రావడం చాలా కష్టం. ఆయన ఉండేది ఎక్కడ మహారాష్ట్రలో ఉంది పండరిపూరు. ఆయన ఉండేది కృష్ణుడు ద్వారకలో ఎక్కడో సౌరాష్ట్రలో ఉంటాడు. మధ్యలో 500-600 కిలోమీటర్ల దూరం. బట్ ఆయన మూడో కోరిక ఏం కోరాడు? దేవుడిచ్చింది 2 కోరికలే. ఆయన మూడో కోరిక ఏమన్నాడు? మా ప్రాంతంలో వాళ్ళందరూ కూడా దేవుణ్ణి మిమ్మల్ని దర్శించుకోవడానికి అంత దూరం ముసలాళ్ళు రాగలరా లేదా, రోగులు రాగలరా, పిల్లకాయలు పోగలరా లేదా, కాబట్టి మీరు ఈ ఊళ్ళోనే మీరు ఇక్కడ దర్శనం ఇస్తూ ఉంటే మా అందరికీ రోజు సేవలు చేసుకునే అవకాశం వస్తుంది. రోజు ఊరు వాళ్ళంతా వచ్చి అంతే. ఇప్పుడు మనం మందిరం కట్టాము, మీరు వచ్చి ఆరోజు చూసిపోతారు. ఇంకా టైం ఉంటే ఏదో ఊడ్చి వెళ్తారు, ఇంకా టైం ఉంటే ఏదో పండుగలు ఉంటే వస్తాడు, మీకు అవకాశం కలుగుతుంది మందిరం. అంటే ఈయన అడిగాడు, మా ఊళ్ళోనే మీరు రోజు దర్శనం ఇస్తే బాగుంటుంది. భగవంతుడు వెంటనే ఒప్పుకొని ఆయన తన యొక్క విగ్రహ రూపంలోకి మారిపోయి ఆయన ఆ తర్వాత ఆయనకి కాలాంతరంలో పెద్ద గుడి కడతారు. దాన్ని పాండురంగ విఠల్ అంటారు. ఆయన ఊరికి రావడానికి కారణం పుండరీకుడు అబ్బాయి. అంతా కూడా ఆయన కారణంగా లక్షల మంది ఇక్కడ మందిరం కట్టాం, వేల మంది వచ్చిపోతూ ఉంటారు సంవత్సరం అంతట్లో. అవకాశం కలుగుతుంది వాళ్ళకి దేవుని దర్శించుకుని, ఆరోగ్యం చూసుకుని, భజన చేసుకుని, ప్రసాదాలు తీసుకుని, ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే కూర్చుని ఈ రకంగా వినగలిగే అవకాశం. ఇది రేపు మళ్ళీ ఇదే కంటిన్యూ చేద్దాం. హరే కృష్ణ 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 హరే హరే,
హరే రామ హరే రామ 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 హరే హరే.